హాయ్. ఏంటి లేట్ అయినందుకు కోపమా? నువ్వు ఫోన్ ఆన్సర్ చెప్పేసరికి ఎక్కడున్నావు తెలియక పిచ్చోళ్ళ వెతుకుతున్నా. ఛా, ఈ గర్ల్స్ ఎప్పుడు ఇంతే. ఓకే కల్పన, నువ్వు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావో తెలుసు. ఐఎమ్ సారీ, అంతేగా? హూ ఆర్ యూ? మీకు నా పేరు ఎలా తెలుసు? హూ ఆర్ యు? నేనెవరిని? సర్లే కానీ కప్పు, నైట్కి ఇంటికి వస్తాను రాలేదేంటి? ఎక్స్క్యూజ్ మీ, మీరెవరిని చూసి ఎవరనుకుంటున్నారు? నేను ఎవరినో చూసి నేను అనుకోవడం లేదు. నేను మాట్లాడేది నా కప్పుతో అని తెలుసు. వాట్? కప్పువా? ఏంటిది కప్పు కొత్తగా? నేను కప్పు అని ముద్దుగా నేను పిలవకపోతే ఇంకెవరు పిలుస్తారు? వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్? అదేంటి కప్పు, వాట్సాప్లో విడిపోనని ప్రామిస్ చేసి ఫేస్బుక్లో పెళ్లి చేసుకుందాం అని పోస్ట్ చేసి ఎప్పుడు వైఫైనా నీ వెంటే ఉంటానని ప్రామిస్ కూడా చేసి చివరికి నన్ను కమిట్ చేసి ఇప్పుడు సడన్గా నన్ను ఆఫ్లైన్ చేస్తావా? ఆర్ యు క్రేజీ? కప్పు ప్లీజ్ వెయిట్. కప్పు ప్లీజ్ గివ్ మీ ఎ ఛాన్స్. ఎక్స్క్యూజ్ మీ, మే హెల్ప్ యూ? సారీ, నేను ఆ టైప్ కాదు. నౌ యూ కెన్ గో. సార్ నేను మాత్రం ఆ టైపే. ఈ పార్క్ చాలా లక్కీ పార్క్ సార్, ఒకసారి ట్రై చేయండి, నేను హెల్ప్ చేస్తా. మేడం, సార్ని చూస్తే జాలేస్తుంది మేడం, అంతలా రిక్వెస్ట్ చేస్తున్నారు కదా, ఒకసారి ఒప్పేసుకోండి. నీకంతలా ఇంట్రెస్ట్ ఉంటే నువ్వే ఒప్పుకో. అయినా నేను నీకు చెప్పానా తను నా లవర్ అని? ఓహో, జస్ట్ ఫ్రెండ్సేనా? పర్వాలేదులే మేడం, నేను వెయిట్ చేస్తానులే. అయ్యో, తను నాకు తెలియదు ఎవరో. సార్, మేడంకి మీ గురించి తెలియదంట, ఒక్కసారి గుర్చేయండి. పేరు కార్తిక్, ఊరు విశాఖ, మనోడోలి సన్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. క్వాలిఫికేషన్ నీ లవ్ చేయడం, ప్రొఫెషన్ నీ చుట్టూ తిరగడం, హాబీస్ నీ కోసం ఆలోచించడం, అంబిషన్ నీతో లైఫ్లో సెటిల్ అవ్వడం. దేవుడా. ఓహో, సార్ మిస్టర్ పర్ఫెక్ట్ లా అంత డీటెయిల్గా చెప్తున్నా మీకు అర్థం కావట్లేదా మేడం? ఎన్నిసార్లు చెప్పాలి నీకు నువ్వు నాకు తెలియదని? సరే కల్పన, సారీ కప్పు, మనిద్దరం లవ్ చేసుకుంటున్నామని ప్రూవ్ చేసి చూపిస్తాను. యు రెడీ? ఓకే. నో నో నో, నేను రెడీ. ఓకే, February 14th నువ్వు కాఫీ డేకి వచ్చావు, ఐమ్ రైట్? అవును. అక్కడే నేను పడిపోయాను. దెబ్బలైనా తగిలాయి సార్? తగిలింది. ఇప్పుడు ఎలా ఉంది సార్? చాలా హాయిగా ఉంది. విల్ యూ ప్లీజ్ స్టాప్ ఇట్, కమ్ టు ద పాయింట్. అదేంటి మేడం, సార్ మీకు తెలియదంటూనే ఆ పాయింట్కి రా, ఈ పాయింట్కి రా అంటారు. అయ్యో, నేను చెప్పింది ఆ పాయింట్ కాదు, ఈ పాయింట్. ఓహో, అందరూ క్యాపుచినో ఆర్డర్ చేస్తే నువ్వు మాత్రం కూల్గా కోల్డ్ కాఫీ ఆర్డర్ చేసావు, అవునా కాదా? అవును. తర్వాత కల్పన, లవ్ అంటే వాట్సాప్ మెసేజ్ కాదు, నచ్చితే షేర్ చేసుకోవడానికి, నచ్చకపోతే డిలీట్ చేసుకోవడానికి. ఇట్స్ లైఫ్ కప్పు. ఆపుతావా నీ ఫిల్మీ డైలాగ్స్? ఆహా, ఫ్లో చాలా బాగుంది. సార్ ఆపకండి, మీరు కంటిన్యూ చేయండి. కాఫీ డేలో ఉన్న కప్పు దగ్గరికి తను ఆర్డర్ చేసిన కోల్డ్ కాఫీ కంటే ముందుగా నేను వెళ్ళాను. వెళ్ళి ఇంకో కోల్డ్ కాఫీ ఆర్డర్ చేశా. ఓహో, అదొచ్చేలోపే ప్రపోజ్ చేశాను కప్పుకి. అప్పుడు మేడం ఏమంది? సింపుల్, ఓకే అనేసింది. అవునా కాదా? నో నో నో, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఇదంతా అబద్ధం. అయితే ఆ రోజు నేను ఏ కలర్ డ్రెస్ వేసుకున్నానో చెప్పు. ఇట్స్ మై ఫేవరెట్ కలర్, ప్యూర్ వైట్. అవునా కాదా? అవును. నో నో నో, కాదు. బై ద వే కప్పు, నువ్వు ఆ డ్రెస్లో చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు. ఐ కుడెంట్ కంట్రోల్ మై సెల్ఫ్. కంట్రోలా? ఏం కంట్రోల్ చేసుకున్నారు? నీకు అవసరమా? ఇడియట్. కప్పు హే కప్పు, సార్ కప్పు ప్లీజ్. హే కప్పు ప్లీజ్. కప్పు లెట్ మీ సే సంథింగ్. నువ్వు లాస్ట్ వీక్ థర్స్డే సాయిబాబా టెంపుల్కి వెళ్ళావు కదా? కామన్ గా ఎవ్రీ థర్స్డే నేను వెళ్తాను కదా, దాంట్లో ఏంటి స్పెషల్? అక్కడే ఉంది స్పెషల్. ఏంటి సార్, గుళ్ళో విగ్రహం లేదా? ఆ రోజు March 22 నా కప్పు బర్త్డే. ఓహో, అక్కడ ఏం జరిగిందంటే కప్పు నేను ఆగాగు, ఆ రోజు ఏమైందో నేను చెప్తాను. నువ్వు వద్దన్నా వినకుండా మనిద్దరి పేరు మీద అర్చన కూడా చేయించాను. అవునవును, బ్రతిమాలే అర్చన చేయించావు. వెయిట్, మ్యాటర్ ఇంకా కంప్లీట్ కాలేదు. పూజారిచ్చిన ప్రసాదం నీకు ఇవ్వకుండా నేను తిన్నానని అలిగి కోపంతో వెళ్ళిపోయావు కదా? హే నో, నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఇప్పటి వరకు నువ్వు చేసింది అదే. చీ అమ్మ, మ్యాటర్ రివర్స్ అయినట్టున్నది, నేను పోతా.
పొద్దున్నే భలే బేరం దొరికింది. సారీ కప్పు, నువ్వు ఫస్ట్ టైం షాపింగ్ మాల్లో కనబడి నన్ను ఫ్లాట్ చేసావు. ఆ తర్వాత నన్ను ఫాలో చేయడం స్టార్ట్ చేసావు. హ్మ్? ఎస్, ఆ రోజు నుంచి బుక్స్ తెచ్చినా, బైక్ తీసినా, కాఫీ తాగుతున్నా, బీర్ కొడుతున్నా, మార్నింగ్ వాక్ చేసినా, డోర్ లాక్ చేసినా, ధర్నాలు చేస్తున్నా, దమ్ము కొడుతున్నా, చాటింగ్ చేస్తున్నా, చాట్ తింటున్నా, ఇలా ప్రతి చోట ప్రతి రోజు నువ్వు నన్ను ఫాలో చేస్తూనే ఉన్నావు కప్పు. కానీ ఎన్నిసార్లు నేను అవాయిడ్ చేద్దామన్నా నా వల్ల కావడం లేదు కప్పు, నా వల్ల కావడం లేదు. వన్ ఫైన్ డే ఫైనలీ ఐ డిసైడెడ్, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అని. ఎస్ కప్పు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అని. ప్రతిరోజు కల్లోకి వచ్చే నువ్వు సడన్ గా ఈరోజు రాకపోయేసరికి నన్ను ఎక్కడ అవాయిడ్ చేస్తావో అని నిన్ను వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను కప్పు. ప్రతిరోజు కల్లో వచ్చే కల్పనని నీ రూపంలో కల్పనగా నిజం చేస్తావని ఆశిస్తూ I love you, Kapu. I love you. ఛీ! హ్మ్. నా కల్పన కలగానే మిగిలిపోయింది. లవ్ యూ కల్పన, లవ్ యూ. వీడికి నేను ఒక్కరోజు కల్లోకి రానందుకే ఇంతలా ఫీల్ అవుతున్నాడేంటి? ఈజ్ వెరీ ఫన్నీ. ఏంటి కార్తిక్, హ్మ్? నైట్కి వస్తానన్నావు కదా, ఎందుకు రాలేదు? ఎక్కడికి? కల్లోకి. కప్పు. అవును కప్పు, ఈరోజు కల్లో ఎక్కడ మీట్ అవుదాం? నువ్వే చెప్పు.